అందరికీ నమస్కారం అండి. శ్రీకృష్ణ. ఇప్పుడు కోర్మ గ్రామం అని ఉందండి శ్రీకాకుళం జిల్లాలో. అది ప్రకృతి పరంగా పంటలో, ప్రకృతి పరంగా వ్యవసాయాలు, ప్రకృతి పరంగా బతుకులు, అంటే పూర్వకాలంలో దీపాలు పెట్టుకుని ఎలా అయితే ఉన్నారో ఆ టైపులో కరెంటు కూడా లేకుండా చక్కని సాత్విక ఆహారంతో ఇస్కాను వాళ్ళు నడుపుతున్నారు. మంచి మంచి గ్రంథాలు ఎంతోమంది ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. బోల్డ్ మంది చూడటానికి కూడా వెళ్తున్నారు. మంచి గ్రంథాలు ఉన్నాయంట ఆ లోపలంతాను. అటువంటి వాటిని తగలబడిపోయింది. అది ఎలా తగలబడిపోయింది, ఎవరు పెట్టారో తెలీదు. అది మొత్తం అంతా మసి అయిపోయిందండి. ఎంత పాపమండి అది. భగవంతుడు ఇది కూడా తగలబెట్టేస్తారా? అసలు ఎంత ప్రాచీనమైన సాంప్రదాయం పాటించుకుంటూ వాళ్ళు ఎంతో ఇదిగా బతుకుతున్నారు. 10 మందికి అన్నం పెడుతున్నారు. వాళ్ళు తింటమే కాదండి, 10 మందిని ఆదరిస్తున్నారు, హక్కును చేర్చుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఆ మహా నైవేద్యం పెడుతున్నారు. అలాంటి ఊరుని, అలాంటి చోట, అలాంటి ఊరిలో అటువంటి చోట అంత దుర్మార్గం జరిగింది. ఏమైందో తెలీదు, ఏంటనేది ఇంకా వెలుగులోకి రాలేదు. కానండి అందరూ మళ్ళీ తల చెయ్య ఏసైనా లేపాలి. ఆ భగవంతుడు అక్కడ తోడుండి ఆయనే నిర్మించుకోవాలి. అది ఎంత బాధ అనిపించిందండి. నేను ఇంకా చూస్తాకి వెళ్దాం అనిపించింది ఈ మధ్యకాలంలో నాకు. అందరూ చెప్తున్నారు, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చారు, చాలా బాగుందండి అన్నారు. నేను వీడియో రూపంలో చూశాను కానీ వెళ్ళే అవకాశం కుదరలేదు నాకు. నేను శ్రీముఖలింగం వెళ్ళాను, శ్రీకూర్మం వెళ్ళాను, అరసవిల్లు వెళ్ళాను. కానీ అక్కడ ఆ ఊరు ఉందని అప్పుడులో నాకు తెలియలేదు. ఇప్పుడు వెళ్దామంటే కుదరక వెళ్ళలేదు. ఎంత బాగుందోనండి నేను వీడియోలో చూసినప్పుడు. అది ప్రకృతి పరంగా వ్యవసాయాలు, ప్రకృతి పరంగా వంటలో మన న్యాచురల్ అంతా పూర్వం ఋషులు బతికిన బతుకులాంటి బతుకుతున్నారు అక్కడ. దానికి నిప్పు అంటుకుంది. ఎలా అంటుకుంది, ఏమైందో తెలియదు. లోపల ఉన్నాయి రామాయణం, మహాభారతాలు అన్నీ కూడా తగలబడిపోయినాయి. దేవుడికి సంబంధించినవి అన్నీ కాలిపోయినాయి. దేవుడు పూజా సామాగ్రి కూడా కాలిపోయింది. ఎంత దారుణంగానో కాలిపోయిందంటే అంత మసి అయిపోయిందండి అంతాను. చాలా బాధ అనిపించింది. ఆ భగవంతుడు అక్కడ మళ్ళీ కొలువై ఉండాలని కోరుకుంటున్నానండి. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయ రూపంలో చెప్పండి. ఆ వీడియో చూసినప్పుడైతే నాకు మనసు చాలా దహించిపోయింది. ఎందుకంటే అటువంటి సంపదలు పోగొట్టుకుంటున్నాం కదా మనం అని అనిపించిందండి నాకు.